ఛానల్. ఫ్రెండ్స్ ఇవైతే సిఎస్ఐఆర్లోని నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ నుంచి అయితే ఇక్కడ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ అయితే పర్మనెంట్ ఉద్యోగాలకైతే ఉండడం జరిగింది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు అప్లికేషన్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, సెలక్షన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏమైనా డాక్యుమెంట్ పంపించాలా, అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్ చూస్తే ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మీ దాన్ని కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై అయితే చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే ఉంది. ఫస్ట్ మీరు చూడండి ఫ్రెండ్స్, అది చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో చూస్తే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. జూన్ 6 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ జూలై 10 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు పోస్ట్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎంత ఉంది మిగతాని కూడా ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ ఇక్కడ మీకు చూపించారు. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ 19,900. దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని అయితే మీకు అనేది అప్రాక్సిమేట్లీ అయితే 38,500 అయితే మీకు వస్తుంది పర్ మంత్ అనేది. అదేవిధంగా ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే జనరల్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కేటగిరీ వాళ్ళకు కూడా ఏజ్ రాసిన వర్తిస్తుంది, అది కూడా నేను చెప్తాను, లాస్ట్ రోజు చూసేయండి. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్, అదేవిధంగా ఏ క్వాలిఫికేషన్కి ఏ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది టెక్నీషియన్లో ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 25 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్గా మీరు చూడండి. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. ఫిట్టర్కి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే అన్ని వేకెన్సీలకు మ్యాక్సిమం సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అందుకే ఓన్లీ ఇక్కడ మీరు ఒకటైతే చెప్తాను, దాని రిలేటివ్ ట్రేడ్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ 10th క్లాస్ అనేది మీరు సైన్స్ గ్రూప్ నుంచి పాస్ అయిన తర్వాత మినిమం అయితే 10th లో 55% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది ఫిట్టర్లో. లేదా మీకు ఏదైనా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలా లేకపోతే మీకు 10th పాస్ అయిన తర్వాత 2 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చేసిన ఇక్కడ రిలేటివ్ ఫిట్టర్లో ట్రేడ్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత మినిమం అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫిట్టర్ ట్రేడ్లో ఇక్కడ మీరు చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఏదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, మినిస్ట్రీ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్లో కావచ్చు, అటానమస్ బాడీ అండర్లో కావచ్చు, ఎక్కడైనా మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఐటీ ట్రేడ్ లేకపోయినా 10th క్లాస్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయ్యి ఐటీ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, అయితే మీరు వెల్డర్ ట్రేడ్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే టోటల్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ వేసి చూడండి. నెక్స్ట్ అనేది టర్నర్ వాళ్ళకైతే 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ వాళ్ళకు 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే సేమ్ అయితే ఉంటుంది, వివరించడం అయితే లేదు. ప్రతి పోస్టుకు అనేది సేమ్ అయితే ఉండాలి, కాకపోతే ఆ రిలేటివ్ ట్రేడ్ అయితే మీకు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెషినిస్ట్ వాళ్ళకైతే 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ వాళ్ళకి కూడా ఇక్కడ మీకు అయితే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు 1 వేకెన్సీస్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మెకానికల్ ట్రేడ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అనేది ఎలక్ట్రానిక్లో అనేది 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. డాక్మ్యాన్ మెకానికల్ వాళ్ళకైతే 5 వేకెన్సీస్. లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్లో చేసిన వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ అనేది ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ వాళ్ళకు 2 వేకెన్సీస్. తర్వాత కోపా ట్రేడ్ వాళ్ళకైతే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. మోటార్ మెకానికల్ వాళ్ళకు 1, ఎలక్ట్రోప్లేట్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. తర్వాత పెయింటర్ జనరల్ వాళ్ళకు 1, అది షీట్ మెటల్ ట్రేడ్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే ఉంది. తర్వాత హౌస్ కీపింగ్లో కూడా 1 వేకెన్సీ అయితే ఉందండి. దీనికి కూడా ఐటీ ట్రేడ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళకు కూడా 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎక్స్రే టెక్నీషియన్ వాళ్ళకు కూడా 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఫిజియోథెరపీ వాళ్ళకు కూడా 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ మీరు క్లినికల్ మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ వాళ్ళకు కూడా 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మిగతా ఇక్కడ మీది 2 స్టేజ్లో అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ అనేది ఇక్కడ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీ రిలేటివ్ ట్రేడ్కి సంబంధించిన ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారు. తర్వాత రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. రైటింగ్ ఎగ్జామ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
లాంగ్వేజ్ విషయానికి వస్తే హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని చూపించారు. సిలబస్ అనేది మీ క్వాలిఫికేషన్ లెవెల్లో మాత్రమే ఉంటుంది, ఐటీ లెవెల్లోనే గమనించవచ్చు. అండ్ టోటల్ క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 2 or 30 minute టైం అయితే ఇస్తారు మీకు అనేది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో అయితే పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 అని ఇవ్వడం అయితే జరిగింది. పేపర్ 1 చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 hour టైం అయితే ఉంటుంది. దీనికైతే ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ పేపర్ 2లో అనేది ఇక్కడ మీకు 30 minute టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అండి. దీనికైతే 1 మార్క్స్ అయితే నెగిటివ్ అయితే ఉంటుంది. కాకపోతే 1 క్వశ్చన్స్ అయితే 3 మార్క్స్ క్యారీ అయితే చేస్తుంది కాబట్టి. అదేవిధంగా పేపర్ 3 అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ రేడియో ట్రేడ్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే మీకు ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీని కూడా 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళకి ఈ వేకెన్సీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఒకసారి అయితే ట్రై అని చేయండి ఫ్రెండ్స్. మీరు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పినా మీరు అప్లై అయితే చేసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మీరు చూసేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుందండి. ఏజ్ రియాక్షన్ ఆల్రెడీ అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 years వరకు అయితే ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది 10 years వరకు అనేది. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్ కూడా ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది. ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 years వరకు అయితే మీకు ఏజ్ రియాక్షన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్లై, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ చూసుకుంటే అప్లై అయితే ఆన్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ ఎవరెవరికి ఉంటుంది, మిగతా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీరైతే ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే 500 ఫీజు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. అయితే నాన్ రిఫండబుల్ ఫీజు కాబట్టి మీరైతే ఇది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు ఏమేమి అనేది ఒకే పీడిఎఫ్లో పెట్టి అప్లోడ్ అనేది చేయాలో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మీరు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇది మీరు కరెక్ట్గా మీరు ఫీ చేయకపోతే మీ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకటైతే మీరు చూసుకోండి. ఒక పీడిఎఫ్లో అయితే మీరు అన్ని ఒక సీరియల్ వైజ్గా పెట్టుకొని అయితే మీరు ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అనేది ఎస్బీఐ కలర్ ద్వారా మీరు ఈ రిసిప్ట్ అయితే తీసుకోవాలి. మీరు ఫీజు పేమెంట్ చేసినామని. ఎస్సీ ఎస్టీ మీ ఇంతకుముందు చెప్పిన క్యాండిడేట్ వాళ్ళకైతే అవసరం అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అనేది పే చేయాలి. అదేవిధంగా రీసెంట్ ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా మీ అకాడమీ మార్క్స్ సీట్ కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ కావచ్చు, ఐటీ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా గ్రాడ్యుయేట్ ఏదైనా ఉంటే అది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది, అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకే దాంట్లో పెట్టయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అయితే ఒక సీరియల్ వైజ్గా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందని. లాస్ట్గా అయితే వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చూసుకుంటే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఏదో ఒకటి అయితే మీరు అది కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. దాంట్లో అయితే మీకు క్లారిటీ అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.